హాయ్ ఎవ్రీవన్, నేను మీ పవన్ని. ఈరోజు మన రివ్యూలో కార్తికేయ లీడ్ రోల్లో చేసిన భజే వాయువేగం ఈ మూవీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది టైటిల్ తగ్గట్టే ఈ మూవీ అనేది వేగంగా ఉందా లేదా, కార్తికేయ మనల్ని మెప్పించడం లేదా, ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో ఈ మూవీ గురించి మనం మాట్లాడుకునే ముందు మీరు ఒకసారి నా వీడియో చూసి ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట కొట్టి సో పక్కనే ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా సరే ఆ నోటిఫికేషన్ మీకు వస్తాయి. ప్లీజ్ భయ్యా సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మన మూవీ రివ్యూలోకి వస్తే భజే వాయువేగం పర్లేదు, బాగానే ఉంది అండ్ వన్ టైం వాచబుల్, ఏ పాసిబుల్ థ్రిల్లర్. సింపుల్గా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవీ. కానీ నాకు కొంచెం బాధ కూడా ఉందండి, ఎందుకంటే ఈ మూవీ అనేది ఒక బెస్ట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా ఉండాల్సిన మూవీ కొన్ని డైరెక్షన్లో ఫ్లాస్ వల్ల ఇట్ విల్ బికమ్ ఏ యావరేజ్ ఫ్లిక్. ఎందుకంటే ఆ కాన్సెప్ట్, ఆ కంటెంట్ ఉంది మూవీలో. ఒక యాక్షన్ థ్రిల్లర్గా, బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్గా ఉండడానికి ఆ కంటెంట్ ఉంది, కానీ ఆ కంటెంట్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు డైరెక్టర్ అనిపించింది. ఎనీవే కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే భజే వాయువేగంలో ఫస్ట్ మనకి టేక్ ఆఫ్ చాలా స్లోగా ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు కరెక్ట్ స్టోరీ ప్లాట్ స్టార్ట్ కావడానికి 40 minutes టైం తీసుకుంటుంది. ఈ 40 minutes జస్ట్ ఇంట్రడక్షన్స్ అండ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్, వీటికే టైం తీసుకున్నాడు డైరెక్టర్. సో ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్లో మనం వస్తే మెయిన్గా మన కార్తికేయ అండ్ తనతో పాటు తన బ్రదర్గా చేశాడు రాహుల్, అదేనండి మన టైసన్, హ్యాపీ డేస్లో టైసన్, తను కూడా చేశాడు. ఆల్మోస్ట్ మూవీ మొత్తం కార్తికేయతో పాటు తను కూడా ట్రావెల్ అవుతాడు. సో వీళ్ళిద్దరికి ఫాదర్ తనికెల బర్ని. సో యాక్చువల్గా కార్తికేయ అనేది తను పెంచుకుంటాడు తనికెల బర్ని. సో రెగ్యులర్ టెంప్లెట్లో ఉంటుంది మన రచ్చ, రామ్చంద్ర సినిమాల మాదిరి తనికెల బర్నికి ఒక ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఎలాగైనా సరే హీరో సాల్వ్ చేయాలనుకుంటారు. సో దానికోసం ఎన్ని కష్టాలు పడ్డారు, ఎలా పడ్డారు అనేదే ఈ మూవీ. ఇంకా ఈ మూవీ గురించి వస్తే హీరోయిన్ ఐశ్వర్య మీనన్. సో ఉన్నంతలో తనకి అంత స్కోప్ లేదు, కానీ ఉన్నంతలో బాగానే చేసింది ఐశ్వర్య మీనన్. సో లవ్ స్టోరీ ఉంది, కానీ థ్యాంక్ గాడ్ మరీ అయితే టచ్ చేయలేదు. సో దానికి మనం హ్యాపీ ఫీల్ కావాలి. లవ్ స్టోరీ అంతవరకు ఉంచి అంతవరకు వదిలేశారు. సో వన్స్ ఒక్కసారి ప్లాట్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం మన టైటిల్లో చెప్పిన విధంగానే భజే వాయువేగం అంతే వేగంతో, అంతే స్పీడ్ తోటి స్క్రీన్ ప్లే అనేది పరుగులేస్తుంది. సో ఒక్కసారి మీరు మూవీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో మెయిన్గా ఈ మూవీ అనేది ఒక మర్డర్ క్రైమ్ థ్రిల్లర్గా ఉండాల్సిన మూవీ. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఫస్ట్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్. సో ఈ క్రికెట్ బెట్టింగ్ అంటే గుర్తొచ్చింది, క్రికెట్ బెట్టింగ్ కోసం హీరోని ఒక పెద్ద క్రికెటర్గా చూపించడం అనేది నాకు వేస్ట్ అనిపించింది. ఎందుకంటే మనం కార్తికేయ బ్యాట్ పట్టుకొని, ఆ ప్యాడ్స్ వేసుకొని, ఆ క్రికెట్ డ్రెస్లో ఉన్నప్పుడు మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం మేబీ క్రికెట్ గురించి కూడా ఏదైనా ఉందో అని, కానీ అది కేవలం ఒక లీడ్ మాత్రం తీసుకున్నారు అంతే క్రికెట్ అనేది. సో బెట్టింగ్ మీద స్టార్ట్ అయ్యి బెట్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత సరే సాఫీగా బెట్టింగ్ మీద వెళ్తుంది కదా అనుకుంటే బెట్టింగ్, మళ్ళీ మర్డర్ అండ్ డ్రగ్స్, మాఫియా, పాలిటిక్స్, ఇలా రకరకాలుగా మూవీని టర్న్ చేయడం వల్ల కొంచెం మనకి కిచిడి అయిపోయింది మూవీ. బట్ ఓకే, సమ్వాట్ ఇట్ ఈస్ టైం పాసిబుల్, నో ప్రాబ్లం. బట్ ఇంకా బెస్ట్ అవుట్పుట్ వచ్చిండేది అని నా ఫీలింగ్. ఇక్కడ ట్విస్ట్, అది ఇంటర్వెల్ ట్విస్ట్ అని చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ సాంగ్స్ అనేవి అంత చెప్పుకోదగ్గ లేకపోయినా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగుంది. మన డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి కొంచెం బాగానే రాస్తున్నాడు పేపర్ మీద, బట్ దాన్ని ఆన్ షూట్లో మాత్రం కొంచెం ప్రాబ్లమ్ స్ట్రగుల్ చేసినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా చెప్తున్నా, ఒక తెలుగు సినిమాలో ఈ పాటలు ఏం లేకుండా క్లీన్గా, నీట్గా, ఓన్లీ స్టోరీ మీదే, స్క్రీన్ ప్లే మీదే బేస్ చేసుకొని నీట్గా, ఎటువంటి అనవసరమైన సీన్లు, అనవసరమైన కామెడీలు, అసలు కామెడీ లేదు భయ, సింపుల్ చెప్పండి. ఎందుకంటే ఈ మూవీకి అవసరం లేదు. జనరల్గా మన తెలుగులో ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా కామెడీ పెట్టి అనవసరంగా మనం సతాయిస్తుంటారు. సో ఈ మూవీలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే కామెడీ అనేది లేదు. అసలు వాంటెడ్ కాదు, అసలు కామెడీ లేదని చెప్పాలి. కామెడీ అవసరం లేదు. సింపుల్గా కొన్ని యాక్షన్ థ్రిల్లర్స్ అసలు కామెడీతో పని లేదు. సో అలా కామెడీ లేకుండా, అనవసరమైన సాంగ్స్ లేకుండా స్క్రీన్ ప్లే అనేది కొంచెం బేస్గా పనిచేయవచ్చు. కానీ క్లైమాక్స్కి వచ్చేప్పటికి మళ్ళీ కొంచెం డల్ అవుతుంది. రెగ్యులర్ మన తెలుగు సినిమా ఫార్మాట్లోనే క్లైమాక్స్ ఉందనిపిస్తుంది. సో ఈ మూవీ
టేక్ ఆఫ్ ల్యాండింగ్ అనేది చాలా డల్గా ఉంది. అండ్ మధ్యలో పార్ట్ వరకు మాత్రం ఓకే, వీ కెన్ ఎంజాయ్ ద మూవీ. సో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన 3 మూవీస్లో అదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, బజే వాయువేగం అండ్ గమ్ గమ్ గణేష, ఈ మూడిట్లో మీరు నేనైతే దేనికి ఓటేస్తానంటే కంపల్సరిగా బజే వాయువేగంకి వేస్తాను. మీరు కూడా చూడాలనుకుంటే బజే వాయువేగంకి వెళ్ళండి, యూ కెన్ ఎంజాయ్. అఫ్కోర్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పర్లేదు కానీ బట్ కొంచెం రా అండ్ రస్టిక్గా ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే ఎంజాయ్ చేయగలరు. కానీ బజే వాయువేగం మాత్రం ఒక క్లీన్ యాక్షన్ థ్రిల్లర్గా ఉంది. సో కాబట్టి దీన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే బజే వాయువేగం దానికి ఫస్ట్ ప్రయారిటీగా సెలెక్ట్ చేసుకోండి. సో ఎంజాయ్ ద మూవీ. అండ్ దిస్ ఈస్ ద బ్రీఫ్ రివ్యూ అబౌట్ బజే వాయువేగం. థ్యాంక్ యూ, బాయ్.